భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 2 వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్ కు రానున్నారు. నగరంలో నిర్వహించే ఒక భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. ఈ పర్యటన కేవలం రాజకీయాలకే కాదు, తూర్పు హైదరాబాద్ భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బిగ్ బూస్ట్ ఇవ్వబోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ పర్యటనలో భాగంగా బీబీ నగర్ ఎయిమ్స్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. మెడికల్ హబ్ గా మారుతున్న బీబీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారిగా ఊపందుకోనుంది. ఇది ఇన్వెస్టర్లకు ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఉప్పల్ నుంచి ఘట్కేసర్, బీబీ నగర్ వరకు సాగుతున్న ఈస్ట్ కారిడార్ ఇప్పుడు హాట్ కేకులా మారింది. ఐటీ పరిశ్రమల విస్తరణకు తోడు ప్రధానమంత్రి పర్యటనతో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల వేగం పెరగనుంది. దీనివల్ల ఈస్ట్ హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు రావడం ఖాయం. ఇప్పటికే ఉన్న వెంచర్లకు ఇది మరింత కలిసి రానుంది. కొత్త వెంచర్లు కూడా ఇక్కడ పదుల సంఖ్యలో రానున్నాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకువస్తున్న సంస్థలతో పాటు ఐటీ మెడికల్ పరిశ్రమలతో ఈస్ట్ కారిడార్ అభివృద్ధిలో దూసుకుపోనుంది. దీంతో రియల్ ఎస్టేట్ గ్రాఫ్ లో ఇన్వెస్టర్లకు బెస్ట్ చాయిస్ గా ఈ ప్రాంతం నిలవనుంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన జిఆర్ విధాత న్యూస్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.